న్యూటీవీ తెలుగు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం కేవలం మర్యాదపూర్వకంగానే జరిగిందా, లేక దీని వెనుక ఏదైనా రాజకీయం ఉందా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఎన్నికల్లో పొత్తుల సమయంలో కూడా అతి తక్కువ సందర్భాల్లో చంద్రబాబు నాయుడుతో సమావేశమైన కమలదళ రాష్ట్ర అధినేత నామినేటెడ్ స్థానాలకు బీజేపీ సిఫార్సు చేసిన అభ్యర్థులపై చర్చించేందుకు చంద్రబాబు నాయుడుతో సమావేశమైనట్లు సమాచారం. నామినేటెడ్ పదవులను త్వరగా పూర్తి చేసేందుకు నారా చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. చాలా ముఖ్యమైన పోస్టులకు సంబంధించి ఆయన ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ఈసారి ఎన్డీఏ కూటమి పార్టీలతో నామినేటెడ్ సీట్లను పంచుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల్లో సీట్ల కేటాయింపు ప్రకారం ఈ పదవులను పంచాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. రెండు పార్టీలకు 18 నుంచి 20% పదవులు మాత్రమే ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిసింది. అయితే సహజంగానే ఈ విషయంలో కూటమి పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో తమ పార్టీలు తక్కువ త్యాగాలు చేశాయని ఇప్పుడు మరింత వాటా కావాలన్నారు. ఈ నేపథ్యంలో కమలదళం తరఫున ఎవరికి ఎలాంటి పదవులు దక్కాలనే దానిపై చర్చించేందుకు పురంధేశ్వరి వచ్చినట్లు తెలుస్తోంది. సాధారణంగా కొన్ని పోస్టుల కోసం పలానా వ్యక్తుల జాబితా పంపితే సరిపోతుందని, అయితే కొన్ని కీలక పదవులు కావాలంటే తానే స్వయంగా వచ్చి కలిశానని చెప్పింది. మరి 3 పార్టీల్లో ఎలాంటి అసంతృప్తి లేకుండా చంద్రబాబు పంపకాలు ఎలా చేస్తారో చూడాలి.